హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం ఇవాళ అరవల్లి కొండల గురించి మాట్లాడుకోబోతున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో మొత్తం కూడా అటు ప్రభుత్వాన్ని అట్లనే బడా బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి ఈ రోజు అరవల్లిని కాపాడదామని చెప్పి కూడా జనాలందరూ రోడ్ల పైనకు వచ్చిండ్రు. ఇది ఇప్పటి నుంచినే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. జనాలందరూ వచ్చి వాళ్ళ వాయిస్ రేజ్ చేసినాక ఈ రోజు ప్రభుత్వం కూడా కొంచెం వెనక్కి తగ్గింది. అదొక మంచి శుభవార్త అని చెప్పుకోవాలి. కాకపోతే అసలు అరవల్లి కొండలు ఎక్కడున్నాయి, ఏ రాష్ట్రాలను అరవల్లి కొండలు కాపాడుతుంది, అరవల్లి కొండలు లేకపోతే భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు ఎంత ఇబ్బందులు అయితే ఏందనేది కూడా ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మొత్తం వీడియో ఎండ్ దాకా కూడా చూడండి. మొత్తం ఇన్ డీటెయిల్డ్ గా మనం ఇవాళ అరవల్లి కొండల గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇక మొత్తంగా పర్యావరణాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడే అవి కూడా మనల్ని కాపాడుతాయి. లేదు మనిషి డెవలప్ కావాలి, మనకు డెవలప్మెంట్ కావాలి అని ఒక పేరుతోని కొంతమంది బిజినెస్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చే తరాలకు మనం ఒక ఫ్రెష్ ఎయిర్ ని కానివ్వండి, ఫ్రెష్ ఎన్విరాన్మెంట్ ని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము. ఇది ఒకటి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. దీని వెనకాల కూడా బడా బాబులు ఉన్నారు. వేదాంత్ గ్రూప్ అట్లనే అదాని వాళ్ళ పేర్లు కూడా బయటికి వస్తా ఉన్నాయి. మరి ఎందుకు ఈ రోజు ఇదంతా జరిగింది అని అంటే, బీజేపీ అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఎలక్ట్రల్ బాండ్స్ లో 600 కోట్ల ఫండింగ్ రావడం జరిగింది. దాంట్లో మైనింగ్ కంపెనీస్ మేజర్ హ్యాండ్ ఉన్నది. వేదాంత్ గ్రూప్ ఏదైతే ఉందో అదే సుమారు 230 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ని కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. అందుకే బీజేపీ వచ్చినాక విచ్చలవిడిగా మైనింగ్ పెరిగిపోయిందని చెప్పి కూడా మనకు వార్తలలో ఉన్నాయి. సో ఇది అందుకనే ఎక్కడ గుట్టలు కనిపించినా కూడా వాళ్ళకు సంబంధించినట్లుగా, వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా కూడా డెఫినేషన్స్ మార్చేసుకుంటా ఉన్నారు. ఈ ఇష్యూ ఎందుకు బయటికి వచ్చిందంటే, ఏవైతే 100 మీటర్ల కన్నా తక్కువ ఉన్నాయో అవి పర్వతాలు కాదంట, దానికన్నా ఎక్కువ ఉన్నాయే పర్వతాల కింద వీళ్ళు పరిగణిస్తారంట. అంటే ఈ ముచ్చట ఎట్లున్నదంటే, 6 ఫీట్లో ఉన్నోడే మనిషి, 5 ఫీట్లు ఉన్నోడు మనిషి కాదు, అని తీసుకుపోయి సంపేండి అన్నట్లుగానే ఉన్నది. అంటే ఎగ్జాంపుల్ గా మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే రాజస్థాన్ లో అరౌండ్ ఈ అరవల్లి మనం చూసుకున్నట్లయితే గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, అంటే రాజస్థాన్ మన గుజరాత్ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు కూడా అరవల్లి పర్వతాలు అనేది ఉన్నది. ఇక్కడ ఓన్లీ రాజస్థాన్ లోనే మనం చూసుకున్నట్లయితే అరవల్లి కొండలకు సంబంధించి, ఈ పర్వతాలకు సంబంధించి మొత్తం 12,000 హిల్స్ ఉన్నాయి. ఈ 12,000 లో ఈ కోర్టు ఇచ్చిన కొత్త డెఫినేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, ఏదైతే నేను మీకు చెప్పిన కదా 100 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే, అంటే ఆ డెఫినేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే 100 మీటర్స్ కన్నా తక్కువనే అన్ని కూడా ఇల్లు మైనింగ్ కి చేసుకుంటా పోతే ఏమైతుంది, ఎన్ని కొండలు మిగులుతాయి అనేది ఒక్కసారి మీ కామెంట్ లో పెట్టండి. అట్లా ఓన్లీ రాజస్థాన్ లోనే మనం చూసుకున్నట్లయితే 12,000 హిల్స్ ఉన్నాయి. అదంతా కూడా కొట్టేసుకుంటా పోతే ఎన్ని మిగులుతాయి, 100 మీటర్స్ కన్నా ఎబో ఏవైతే ఉన్నాయో ఖాళీ 1000 మిగులుతాయి అంట. అంటే వీళ్ళ లాభాల కోసం ఎంత దిగజారిపోతున్నది అనేది ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి. మరి ఇంకేమంటున్నారంటే, ఈ అరవల్లి పర్వతాల వల్లనే ఢిల్లీకి కూడా పొల్యూషన్ వస్తున్నదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళకు కావాల్సినట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళు మార్చుకుంటా ఉన్నారు. ఈ కొండలు ఎప్పుడు వచ్చినాయండి, మనిషి పుట్టక ముందు, హిమాలయాలు లేక ముందు, హిమాలయాలు కూడా లేవు అప్పుడు. అరవల్లి గుట్టలు, అరవల్లి పర్వతాలు ఇక్కడ ఉన్నప్పుడు హిమాలయాలు కూడా లేవు. దీని ఏజ్ వచ్చేసి సుమారు 250 కోట్ల సంవత్సరాలు. హిమాలయాస్ వచ్చేసి 4 కోట్ల సంవత్సరాలు. మనుషులు పుట్టి ఈ అగ్రికల్చర్ ఇక వాళ్ళందరికి తెలివి వచ్చి ఆల్మోస్ట్ గా 10,000 సంవత్సరాలే అయితే ఉన్నది. మరి అప్పుడెప్పుడో పుట్టిన పర్వతాలను మొన్న పుట్టిన మానవులు అందరూ వచ్చి విధ్వంసం చేస్తా ఉన్నారు. వాటిని మైనింగ్ కి మళ్ళీ అదేదో అంటే అవి కూలగొట్టి ఇక్కడ బిల్డింగ్లు కడతారంట. మరి బిల్డింగ్లన్నీ కూడా తీసేసి గుట్టలనైతే కట్టలేరు కదా, గుట్టలు పర్వతాలను అయితే కట్టలేరు కదా. సరే డెవలప్మెంట్ కావాలి, మళ్ళీ జాబ్స్ వస్తున్నాయని చెప్పి ఈ ఫేక్ ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళందరూ బిజినెస్ చేస్తా ఉన్నారు. అరవల్లిలో మనం చూసుకున్నట్లయితే ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి, బయోడైవర్సిటీకి ఇంకా ఎకోసిస్టమ్ అదంతా చూసుకున్నా కూడా, నీళ్లు కానివ్వండి ఏదైనా కూడా అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అవన్నీ ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఇది ఓన్లీ ఇక్కడ అరవల్లి గురించే కాదు, తెలంగాణలో మిగతా రాష్ట్రాలలో కూడా మనకు సంబంధించి మనం చూస్తూనే ఉంటాం. ఊర్లో ఏడికి పోయినా కూడా చిన్న గుట్టలు ఉంటాయి. వాటిని ఏం చేస్తున్నారు, గ్రైనేట్ అని చెప్పి, స్టోన్ కి ఇంకా శాండ్ కి అని చెప్పి ఆ గుట్టలు అన్నిటిని కూడా తవ్వేస్తా ఉన్నారు. మైనింగ్ కి వాటిని బాంబులు పెట్టి బ్లాస్టింగ్ చేసేసి బిజినెస్లు చేసుకుంటారు. దానివల్ల ఏమైతుంది, జాబ్స్ వస్తున్నాయి, డెవలప్మెంట్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఎంత ఆగమైపోతున్నాయి, ఎంత నాశనం అయిపోతున్నాయి అనేది కూడా ఎవరు చూస్తలేరు. చాలా ఉన్నాయి ఇట్లా తెలంగాణలో జరిగిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ఈ గ్రైనేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టి కొన్ని ఊర్లు నాశనం అయిపోయినాయి.
హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానిపైన కూడా నేటి రాత్రి ఇప్పుడు స్టాండ్ తీసుకుంటుంది. ఎవరైతే ఈ అడ్డగోలుగా మైనింగ్ చేస్తా ఉన్నారో, ఊర్లను నాశనం చేస్తా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునేటట్టుగా ఎవరెవరు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు ఏందనే దానిపైన కూడా ఇక మేము అడుగు పెట్టడం జరుగుతున్నది. ఇది అరవలికి సంబంధించి ఇంకా చాలా ఉంది, మాట్లాడుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నది దీని గురించి. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక్కడ మైనింగ్ మాఫియా చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో బిల్వారాలో వీళ్ళు అఫీషియల్ గా గవర్నమెంట్ కి తెలిసినంత వరకు అయితే 62 లక్షల టన్నుల స్టోన్ ని వీళ్ళు మైనింగ్ చేసిండ్రు. కానీ అక్కడ ఇల్లీగల్ గా మైనింగ్ చేసింది ఎంత, 1,20,00,000 టన్నుల స్టోన్స్ ని కూడా ఇలా మైనింగ్ చేసిండ్రు. అది తెలియదు. ఏమైతుంది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా దీన్ని మేము ఆపినామని చెప్పి చెప్తుంది అంతే. కానీ ఏమైతుంది, రాత్రికి రాత్రి పొలిటికల్ పవర్ ని మళ్ళీ యూజ్ చేసుకొని వాళ్ళు వచ్చి అక్కడ మైనింగ్ చేస్తూ ఉంటారు. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. మేము ఇది ఇప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మైనింగ్ జరుగుతున్నది, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అంత అయింది. ఇది ఏంటంటే ఇప్పుడు సిటీస్ వరకు వచ్చే వరకు రాజస్థాన్ లో కూడా ఇన్ని గనం గుట్టలు ఇన్ని పర్వతాలు పోతాయని జనాలకు తెలిసినప్పుడు అందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. జనాలు ప్రొటెస్ట్ చేస్తే ఎట్లుంటది ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కి అర్థమైంది కాబట్టి ఒక మెట్టు కిందికి దిగి వచ్చింది. ఇది ఇట్లనే ఉంటదా, మళ్ళీ దీన్ని కొనసాగిస్తారా, మళ్ళీ జనాలందరూ మర్చిపోయినాక మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఆలోచిస్తారా ఏందనేది కూడా చూడాలి. ఇట్లా అరవలి అనే కాదు, మన భారతదేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలల్లో ఇల్లీగల్ గా చేస్తున్న మైనింగ్ గ్రానైట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా ఇదే నడుస్తుంది. ఉన్నది వీళ్ళు పెద్ద మనుషులు ఎవరు, ఈ పర్వతాలను ముట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలోనే పెద్దలు, అట్లా రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద తలకాయలు ఉన్నాయి. వాళ్ళపైన కూడా 100% గా నేటి రాత్రి నజరేస్తుంది. ఇక ఎవరెవరైతే గుట్టలను కానివ్వండి ఎన్విరాన్మెంట్ ని చెట్లను ముట్టుకుంటారో వాళ్ళకి ఇప్పటి నుంచి ఇక సుక్కలే. అరవాలి కాపాడకపోతే అంతే, మనం అందరం కూడా అంతే అని చెప్పి కూడా రావడం జరిగింది. ఈ పాలకులు అంటే ప్రజలకే కాదు ప్రకృతిని కూడా కాపలదారులే. ప్రజలకే వీళ్ళు అసలు ప్రజలను కూడా పట్టించుకుంటలేరు. ఈ పాలకులు అంటే ప్రజలనే పట్టించుకుంటలేరు, ప్రకృతిని ఏం పట్టించుకుంటారు వాళ్ళు. అందుకే ఇట్లాంటివన్నీ వస్తా ఉన్నాయి. ఎవరు కరెక్ట్ ఉన్నారండి, పొలిటీషియన్స్ అసలు ఎవరు కూడా చక్కగా లేరు. అందుకే ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే మనం ఎప్పుడైనా కూడా వాయిస్ రేజ్ చేయాలి. వాయిస్ రేజ్ చేసి మనం ప్రొటెస్ట్లు చేస్తేనే ఎవరైనా కూడా భయపడతారు. జెన్ జీకి అసలు తెలివి లేదు. జెన్ జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇట్లాంటి ఏం తెలియదు అని అన్నారు కదా, ఈ రోజు జెన్ జీయే వచ్చింది బయటికి. మరి వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తేనే దిగి వచ్చిండ్రు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ప్రకృతే ప్రపంచం, కాపాడకపోతే అంతం. అభివృద్ధి అంటే అడవులు నరకడం కాదు, పరిశ్రమలు అంటే పర్వతాలు పాడు చేయడం కాదు. ఇంకొకటి కూడా, ఈ అరవలి హిల్స్ ఏదైతే ఉందో నార్త్ ఇండియాకి మొత్తం కూడా గ్రీన్ లంగ్స్ అని చెప్పి కూడా గూగుల్ ఉన్నది, కొట్టుకొని చూడొచ్చు. మీరు గూగుల్ పోయి టైప్ చేసి అరవలి హిల్స్ అని కొడితే కూడా దాని పుట్టు పర్వతాలు మొత్తం కూడా డీటెయిల్డ్ గా వస్తుంది, చదువుకోవచ్చు. ఇక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు డెవలప్మెంట్ కావాలంటారు. డెవలప్మెంట్ ఎందుకురా నాయన, ఏం చేసుకోనికి రా నాయన మీ డెవలప్మెంట్ పేరు పైన కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈడ డెవలప్మెంట్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయని ఇది కూడా తీసుకొని బయట దేశాలలో అమ్ముకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు అంతే తప్పించి ఈడ ఏం లేదు. మరి డెవలప్మెంట్ అంటే వేరే కంట్రీస్ ని చూసుకోండి. మరి మనకన్నా దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్స్ లకి వెళ్ళే కదా బయటపడ్డారు వాళ్ళు. మరి ఇండియా ఎందుకు ఇంకా అట్లనే ఉన్నది ఆలోచించుకోవాలి కదా. ఇంకా అట్లనే కొట్టుకుంటూ ఉండండి. ఏమంటారు, ఢిల్లీకి పొల్యూషన్ అవుతున్నాయి కదా, ఈ అరవలి కొండలు చేయటంటే ఢిల్లీకి పొల్యూషన్ అవుతున్నాయి అంటే. ఢిల్లీ ఎట్లున్నదంటే కప్ లో మనం ఢిల్లీకి చూసుకున్నట్లయితే దీనికి ఇటు సైడ్ అరవలి ఉంటది, మళ్ళీ అటు రైట్ సైడ్ హిమాలయస్ ఉంటది. హిమాలయస్ కూడా ఏదో దగ్గరనే కాదు దీనికి, ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇక ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు అంటే అందుకే మేము ఇది తీసేస్తున్నామంట. మరి మానవులు ఎవరు లేకముందు, జనాలు అంటే అంత డెవలప్మెంట్ లేకముందు ఆడ ఢిల్లీ బాగానే ఉంటుండే కదా, మంచిగా పచ్చదనంగా. అంటే కొన్ని సంవత్సరాల ముందు మంచిగానే ఉంటుండే కదా. ఈ రోజు ఏమైంది, దాన్ని ఎట్లా తగ్గియాలని ఆలోచించండి. అక్కడ ఉన్న పొల్యూషన్ ఎట్లా తగ్గియాలని ఆలోచించండి. ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ గా చెత్త ఫ్యాక్టరీలు, పనికిరాని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో, మీకు పైసలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తీసేసి ఎట్లా బచాయించాలి ఢిల్లీని ఆలోచించాలి. మీరు ఆ దిశగా పోకుండా ఉన్న కొండలు గుట్టలు చెట్లను అన్ని నరికేస్తామంటే ఉన్న గాలి కూడా చక్కగా రాదు మీకు ఆడ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పర్వతాలు అరావలి. అలాంటి పర్వతాలు ఉత్తర అమెరికాలో ఆల్ప్ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలో అరావలి లాంటి పర్వతాలు మరెక్కడా లేవు. అరవలి పర్వతాలు భూమి ఏర్పడినప్పుడు పుట్టిన అత్యంత పురాతనమైన పర్వతాలు. భూమి ఏర్పడినప్పుడు మొత్తం ఒకటే భూభాగం, ఇప్పుడు 7 ఖండాలుగా విడిపోయింది. అరావలి పర్వతాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి, అనేక భూకంపాలు తట్టుకొని నిలబడ్డాయి. అరావలి పర్వతాలు 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. హిమాలయాలు ఏర్పడి కేవలం 4 కోట్ల సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు హిమాలయాలు ఉన్న ప్రదేశంలో తెదీస్ అనే సముద్రం ఉండేది. యురేషియా నుంచి వచ్చే గర్జించే 40లు అనే చలిగాలిలు అడ్డుకుంటున్నాయి. చాలా ఉందండి. దీనివల్ల ఏంటంటే మనకు నార్త్ నుంచి సౌత్ ఎటు నుంచెలైనా వచ్చే గాలులు కానివ్వండి. ఇప్పుడు ఇంకోటి కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే రాజస్థాన్ ఈ అరవలి కొండలు ఏదైతే ఉందో థార్ డెజర్ట్ కూడా ఉంటుంది అక్కడ. ఆ థార్ డెజర్ట్, ఆ శాండ్ స్టోన్స్ డైలీ వస్తూ ఉంటాయి కదా,
ఆ ఇసుకని కూడా ఇటు సైడ్ రానివ్వకుండా చేస్తుంది. ఈ అరవల్లి కొండలు లేకపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడనే కాదు, ఇప్పుడు ఈ కొండలు ఇవాళ పోతే రేపు మొత్తం ఢిల్లీ కూడా మొత్తం ఇసుక అయిపోతుంది అని కాదు, కొన్ని సంవత్సరాలు పడుతుండవచ్చు, 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడుతుండవచ్చు. మెల్లమెల్లగా ఏమవుతుంది శాండ్ స్టోన్ వల్ల ఆ ఇసుక అంతా కూడా ఢిల్లీ సైడ్ వచ్చేస్తుంది. ఢిల్లీ సైడ్ వచ్చేస్తే ఏమవుతుంది, ఇక ఏముంటది డెవలప్మెంట్ మీకు, ఇక మొత్తం ఇసుక, పొద్దున్న లేస్తే ఇసుక, అదే మంచు జనరల్ అమెరికాలో మనం చూసుకుంటాం కదా, అట్లా ఇసుకలో తిరగాల్సి వస్తుంది. అదొకటి ఎవరికి కూడా అర్థమవుతలేదు. ఇప్పుడు ఉన్న పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాను, ఉన్నదాన్ని కంట్రోల్ చేసుకొని శాతం అవుతలేదు. నైరుతి నుంచి వచ్చే వేడి గాలులను అరవలి అడ్డుకుంటుంది. అందుకే మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని సమశీతోష్ణ స్థితి ఉంది. అరవలి తరిగిపోతే పడమర నుంచి వచ్చే వేడి గాలి పెరుగుతుంది, హిమాలయాలు కరిగిపోతాయి, దేశం ఎడారిమయం అవుతుంది, వాతావరణం మారిపోతుంది. ఇన్ని గణం చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ తెలియదా? నాకేం అవసరం, మాకు పైసలు ఇస్తే చాలన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టు కూడా పొలిటీషియన్స్ గవర్నమెంట్ నడుచుకుంటా ఉన్నది. సిగ్గుండాలి కొంచెమైనా వీళ్ళకి. వర్షాకాలం మాయమవుతుంది, అయితే చలి లేకుంటే వేడిగాలులు మిగులుతాయి, భూమి మీద జీవరాశి సర్వనాశనం అయిపోతాయి, పర్యావరణం జీవజాతికి ఆవరణం, సర్వకోటి ప్రాణికి అలవాలం. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పునరుద్ధరించే శక్తి లేకపోయినా పగబట్టి పాడు చేసుకుంటున్నారు. ప్రకృతి తిరిగి పగపడితే ఒక్కరు కూడా మిగలరు. కావలి ఖాయం అంటే కథం చేసుకుంటూ పోవడం ప్రకృతికి విరుద్ధం. ఎప్పుడైనా కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఎవరైనా కానివ్వండి, అంటే పొలిటీషియన్స్ కానివ్వండి, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా, మనం మానవులు ఎవరైనా కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు ప్రకృతికి ఆపోజిట్ గా ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఒక్కసారి అది రియాక్ట్ అయితే ఎట్లుంటది ఏందనేది పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. మనం మొన్న తెలంగాణలోనే వర్షాలు వచ్చినప్పుడు ఇల్లులు, మన ఏరియాలు, రోడ్లు ఎట్లా మునిగిపోయినాయి ఏందో అనేది తెలుసు. అంటే ఎక్కడ చెరువులు ఉండాల్సిన దగ్గర చెరువులు లేకుండా బిల్డింగ్లు కడతా ఉన్నారు, చెట్లన్నిటినీ కూడా కట్ చేసేసి అక్కడ ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఉండాలనో ఆడ మీరు భవనాలు కట్టుకుంటా ఉంటే ఏమైతుంది, వాటికి అవన్నీ వచ్చి కూడా అక్కడ ఉంటుండే చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అవన్నీ ఎందుకు, మీరు ప్రకృతిని ముట్టుకున్నప్పుడు ప్రకృతి తన ప్రళయం ఎట్లుంటదని చూపిస్తే కూడా ఎవ్వరు కూడా తట్టుకోలేరు. ఇవన్నీ వీళ్ళకి తెలియదా అంటే తెలుసు, కానీ ఏమైతుందిలే, ఎవరు అడుగుతారులే, నన్ను వచ్చి అడిగేదేవాడు, అడిగినప్పుడు చూసుకుందాం, చంపేద్దామన్న స్థితిలో మనం సినిమాలు చూస్తలేమా, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు జనాలు కొండలు, అంటే కొండల బయట ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, కానీ అక్కడ కూడా నివసించేటోళ్ళు ఉన్నారు కదా, ఆదివాసులు ఉన్నారు. మీరు చూడండి, జనరల్ గా వేరే ఛానల్స్ లో కూడా ఏంటంటే ఫారెస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వాళ్ళే ఓకే చెప్పినట్లుగా సంతకాలు తీసుకొని ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి, ఫేక్ సంతకాలు అన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసి వీళ్ళందరూ ఒప్పుకున్నారు, అందుకే ఇక్కడ మైనింగ్ చేస్తున్నాం, చెట్లను కట్ చేస్తున్నాం అని చెప్పి కూడా కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఇట్లాంటి అరాచకాలు చేస్తా ఉన్నాయంట. సినిమాలు మనం చూస్తలేమా, ఏవో ఉట్టుటిగా అయితే దియ్యారు కదా సినిమాలు, రియల్ లైఫ్ లో ఏవైతే జరిగినాయో అట్లాంటి సినిమాలు బయట చాలా ఉన్నాయి. ఇన్ని అరాచకాలు చేసి ఇంత ప్రకృతిని విధ్వంసం చేస్తే మరి ఏమొస్తుంది అనుకుంటారో ఏమో ఈ పెద్ద మనుషులందరూ కూడా. ఇలా బుద్ధి ఎప్పుడు మారుతుంది, ఇంకెంత సంపాదించుకుంటారు, ఏం చేస్తారు సంపాదన అంతా కూడా నాకు అర్థమైతే లేదు ఇప్పటికీ కూడా. అంతగానం సంపాదించి మొత్తం దేశాన్ని కూడా మొత్తం ఆగం చేసేసి ఏమైతుంది. ఓన్లీ అదే చెప్తున్నా, ఏంటంటే ఓన్లీ రాజస్థాన్ లోనే 10,000కు పైగా గుట్టలన్నీ కూడా పోతే గుజరాత్ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు ఎన్ని గుట్టలు మాయమైపోవాలి. ఇక సేఫ్టీ ఏడు ఉంటది, బార్డర్ ని కూడా ఈ కొండలే కదా మనం కాపాడేది. ఇక మీరు అన్ని ఇట్లా తీసుకుంటూ పోతా ఉంటే డెవలప్మెంట్ అనే పేరుతో ఇక దేశంలో మీరు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినా, ఎన్ని డ్రోన్లు వచ్చినా, ఎన్ని యుద్ధ విమానాలు వచ్చినా కూడా దూరేటోళ్లకు ఈజీ అయిపోతుంది. ఇక ఎంత మాట్లాడినా కూడా వేస్ట్ ఇక దాని గురించి. వాళ్ళు ఏదో మాకు ఫండింగ్ ఇస్తున్నారు, పార్టీని నడిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మీరు ఇట్లాంటి అరాచకాలు చేస్తే మాత్రం జనాలు ఇప్పుడనే కాదు తిరగబడితే ఎట్లుంటది ఏందనేది మీకు తెలుసు. తిరగబడ్డందుకే కదా మీరు ఈ రోజు తగ్గింది. ఇట్లా ఇదనే కాదు, మన రాష్ట్రాలలో, మన భారతదేశంలో, మన రాష్ట్రాలలో, మన ఊర్లలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో పెద్ద మనుషులు ఉన్నారు, మన రాష్ట్రంలో పెద్ద మనుషులు ఉన్నారు, మన ఊర్లలో కూడా నేనే పెద్ద అని చెప్పుకునేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు కూడా మనం వాయిస్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు భయపడతారు, పక్కా భయపడతారు. భయపడకుండా ఎవ్వడు కూడా ఉండడు. భయపెడితే భయపడనోడు అంటే ఎవ్వడు కూడా ఉండడు. వాళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. 100 మంది కలిసి ఒక దగ్గరకు పోతే వాడు ఈజీగా భయపడతాడు. వాడు ఏ అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బయటికి తీస్తే వాళ్ళందరూ కూడా బ్యాక్ స్టెప్ వేస్తారు. సో నేటి రాత్రి కూడా ఒక డిసిషన్ తీసుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రైనేట్ మాఫియా ఏదైతే నడుస్తుందో దానిపైన కూడా ఉక్కుపాదం మోయడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం. ఇక ఒక్కొక్కరి చిట్టా బయటికి తీసి ఎవరెవరు ఇల్లీగల్ గా మైనింగ్ చేస్తున్నారు, ఎన్ని అక్రమాలు చేస్తున్నారు, మరి ఆ బడా మనుషులు ఎవరు, పొలిటీషియన్సా, బిజినెస్ మ్యాన్సా, ఎవరైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎక్కడెక్కడ పోయి మీరు ఏ రాష్ట్రాలలో ఏమేమి బిజినెస్
వసూలు చేస్తున్నారు, ఏమేమి ఇల్లీగల్ దందాలు నడిపిస్తున్నారు, క్యాసినోలు నడిపిస్తున్నారు అంట. చాలా మంది కూడా బాగా సంపాదించుకున్నారు. ఇక్కడ ఊర్లన్నింటినీ కూడా నాశనం చేసి మీరు పోయి అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇదిగో డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఇదే. ఇక్కడ మేము ఒక బిజినెస్ చేసి దాని అంతా నాశనం చేసేసి సంపాదించుకొని వేరే ఊర్లలో పోయి మంచిగా దర్జాగా బతకాలి. ఆ ఊరును కూడా నాశనం చేసినాక ఇక వాడు ఇండియాలోకి వెళ్ళి బయటికి పోతాడు. అంతే, వీళ్ళు చేసే పని గీదే. ఏముండదు ఈడ. ప్రజలు తిరగబడితే ఎట్లుంటది అనేది ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకొని నేటి రాత్రి కౌంటౌన్ స్టార్ట్ చేసింది గ్రెనేట్ మాఫియా పైన. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎన్ని అరాచకాలు చేసినారో అవన్నీ కూడా ఒక్కొక్క చిట్ట డే బై డే ఇక బయటికి తీస్తానే ఉంటది. మరి అరవల్లి కొండలు ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా దీనిపైన గవర్నమెంట్ అయితే ఒక స్టెప్ బ్యాక్ వేసిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఇట్లనే కొనసాగుతుందా, ఇట్లనే బ్యాక్ స్టెప్ వేస్తారా, మళ్ళా ఇల్లీగల్ మాఫియాని వీళ్ళు ఆపుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే జనాలందరూ కూడా సైలెంట్ అయినాక మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేద్దామన్న ధోరణిలో వీళ్ళు ఉన్నారా లేదా, ఇది మనం ఎప్పటికీ కూడా స్టాండ్ తీసుకునే ఉండాలి. మనం కళ్ళు మూసుకుంటే, మనం సైలెంట్ గా ఉంటే మళ్ళీ వీళ్ళు ఏవో కొత్తగా రూల్స్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మైనింగ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు. అందుకే ఎప్పుడైనా కూడా ఒకటి మనం స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ అయితే అస్సలు నమ్మద్దు అబ్బాయి, పొలిటీషియన్స్ అయితే అస్సలు నమ్మద్దు. వాటిని కాపాడుకునే బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి మనం ఎల్లప్పటికీ కూడా స్టాండ్ తీసుకోవాలి దీనిపైన. సో వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.